ఏరియా అంతా మునిగిపోయిందని చెప్పి చాలా వరకు అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. చాలా మంది ఫేక్ వీడియోస్ అంటే పొలాల వైపు వాటర్ ఉన్న చోట వీడియోస్ తీసి అయితే పెట్టి ఇలా మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు. నేను ప్రెసెంట్ రియాలిటీ అయితే చూపించడం కోసం అయితే వెళ్తున్నాను. ఆ అమరావతి సైడ్ వెళ్ళి కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వైపు వెళ్ళి వీడియో తీసి అయితే మీకైతే చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అమరావతి గురించి అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసి మొత్తం ప్రతి ఏరియా అయితే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. ప్రెసెంట్ ప్రకాశం బ్యారేజ్ కూడా మీరు చూసుకోవచ్చు, నిండిపోయింది ఫుల్గా. 70 గేట్లు మొత్తం ఎత్తేసి ఆ వరద నీరుని అయితే సముద్రంలోకి అయితే విడుదల చేశారు. భారీ వర్షాలు అంటే నాకు తెలిసి నా లైఫ్లో ఇంత వర్షాలు అయితే చూడలేదు. ఎందుకంటే పర్సనల్గా నేను చెప్తున్నాను, 2 డేస్ నుండి నేను మా ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో ఉండడం వల్ల హాస్పిటల్లో ఇప్పుడు తిరగాల్సి వచ్చింది. వర్షంలోనే తిరిగాను జర్కిన్స్ వేసుకొని. దాని వరంగా నేను చెప్తున్నాను, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి భారీ వర్షాలు అయితే పడి. ప్రెసెంట్ ఇప్పుడు నేను అమరావతి సైడ్ వెళ్ళి అక్కడ కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ వైపు ఎంత ఇదిగా వరద ఫ్లో అవుతుందో. మొత్తం 70 గేట్లు మొత్తం ఎత్తి వరద నీరుని అయితే సముద్రంలోకి అయితే విడుదల చేశారు. మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత స్పీడ్ గా ఎంత ఫోర్స్ గా వాటర్ అయితే వెళ్తుందో. ఇదంతా నేను గేట్ల వైపు కూడా వెళ్తాను. ఆ గేట్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అయితే పెట్టారు. మొత్తం ఓపెన్ చేసి అయితే వాటర్ ఫ్లోని అయితే దిగువకి అంటే సముద్రంలోకి అయితే విడుదల చేశారు. ఇక్కడ గేట్ చూడండి, ఈ 70 గేట్లు మొత్తం అయితే ఎత్తేసారు, పూర్తిగా ఎత్తేసారు గేట్లు అయితే. ఇటువైపు నుండి చూడండి మొత్తం ఎంత వరద నీరు వస్తుందో. ప్రెసెంట్ ఇప్పుడు నేను రాజధాని వైపు అయితే వెళ్తున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా. సార్ ఏ ఊరండి మీది? మాది పొండికెళ్ళి అండి. పొండికెళ్ళి అంటే తాడికొండ అమరావతి. ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకి నిండిపోయిందంట, మొత్తం వరదలు వచ్చేసినాయంట, పొంగిపోతుందంట. సచివాలయం, హైకోర్టు, సెక్రటేరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయంట, నిజమేనా? ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చెబుతున్నారో మీకు అర్థం కావట్లా. అంటే న్యూస్ లో వస్తుంది కదా సార్, అదే చెప్తుంది. మీరు రండి, 29 గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా. ఇప్పుడు మీకు వెళ్దామా? వెళ్దాం, పక్కా వెళ్దాం. అసెంబ్లీ చూపిస్తా, బాబు గారి ఇల్లు చూపిస్తా, సవాల్ బాబు గారి ఇల్లు చూపిస్తా, హైకోర్టు చూపిస్తా, ఇల్లు ఏదైతే మునిగిందో. ఇంకొక పచ్చిన చెప్పాలంటే ఇవన్నీ మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి. అది చూపిట్లా ఎవరు. ఇవన్నీ మునిగితే అవన్నీ మాకు అనవసరం. ఎన్ని మునిగితే ఇప్పుడు మా ప్యాలెస్ కూడా మునగాలి. అది చూపిట్లా ఎవరు. ఇవన్నీ చెప్తున్నారు. నేను ఈ 29 గ్రామాల్లో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్లి చూపిస్తా. ఏ ఒక్క ఊరైనా మాకు 29 గ్రామాలు అవసరం లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, సచివాలయం, హైకోర్టు తదితర గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో తీసుకెళ్లి క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి. నేను చూపిస్తా రండి. పక్కా చూపిస్తా. సవాల్ బస్తీ మే సవాల్. సరే మనం ఇప్పుడు వెళ్దాం, అమరావతికి వెళ్దాం. ప్రస్తుతం వరదల దృష్ట్యా, ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం, హైకోర్టు తదితర నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అక్కడ మునిగిపోయిందా లేదా అనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం. ఓకేనా? ఓకే. సవాల్ బస్తీ మే సవాల్. ఓకే. ప్రెసెంట్ నేను ఇప్పుడైతే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు. ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్లో అయితే ఇచ్చేస్తున్నారు. చూసుకోండి మొత్తం మోటార్ల ద్వారా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే 2014 టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు. ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటి వాగుని ఆ ముంపుకు గురవకుండా, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురయ్యి, ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు. అప్పట్లోనే 237 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు. దాదాపు 5 TMCల వాటర్ని లిఫ్ట్ చేసి, అంటే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి, పైప్ లైన్స్ ఉంటాయి కింద, ఆ పైప్ లైన్స్ ద్వారా ఇటువైపు అయితే వాటర్ అయితే వెళ్ళిద్ది. ప్రజెంట్ ఇప్పుడు వరదలు ఎక్కువ రావడం వల్లే ఆన్ చేశారు, తర్వాత ఇదైతే ఆఫ్ చేసేస్తారు. ఇప్పుడు నేనైతే ఇంకా కరకట్ట వైపు నుండి అయితే రాజధాని ప్రాంతం వైపు అయితే వెళ్తున్నాను. ఆ ప్రాంతం వైపు కూడా వెళ్ళి అయితే ముంపు గురైన ప్రాంతాలని చెప్తున్నారు కదా, ఇంకా అసలు అక్కడ ముంపుకు గురైనా లేదా అని చెప్పి మీకైతే డీటెయిల్గా వెళ్ళి వీడియో తీసి అయితే చూపిస్తాను. సార్ ఇది ముంగలెత్తు ఆలోచనతో చేశారు సార్. ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారే చేశారు సార్. ఓకే.
లేకపోతే ఈ పాటికి ఉండవల్లి కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్. ఇది ముంగల ఆలోచనతో చేశారు సార్. లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ కొండవేటి బాగులో ఇది మునిగిపోయారు. ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు? అంత ముంగల గవర్నమెంట్ లో చేశారు. మరి 2019 ఎందుకు ఓడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారిని మీరు? అప్పుడు ఒకసారి చూద్దామని అనుకున్నారు సార్. ఆ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారిగానే మిగిలిపోయింది. ఆ ఒకసారి చూడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెళ్ళిపోయింది అంటారు. వాస్తవా కదా? ఏదైనా ఇది మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం డెవలప్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు పడవు అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు. మరి దాన్ని ఏమంటారు మీరు? మనం భగవంతుడు ప్రకృతికి ఏం చేయలేదు సార్. అంతేనా? ఏయ్ నా సవాల్ కొట్టావుగా అమరావతి మునిగిపోతుంది అది అని. ఇదిగో మునిగిపోయింది కృష్ణా నది. కృష్ణా నది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా వరదలు వస్తే ఇంతే ఉంటది. నీకు మునిగిపోయింది అంటావు. బాబు గారు ఎప్పుడో ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటి అమరావతి మునగకూడదని ఎత్తిపోతల పథకం పెట్టాడు. 330 కోట్లతోటి పెట్టాడు. కృష్ణా అమరావతి నిజంగా మునిగిపోయింది. ఇదిగో కృష్ణా నదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో, దీని పక్కన ఉన్న ప్లేసే మునగలేదు. దీనిలో ఒక చొక్క నీళ్లు చూసుకో నువ్వు. ఏంది మీరు చెప్పేది? కారతా ఉంటాయి అవి కూడా కారదా అంటే వరద వచ్చేటప్పుడు ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్ళు రాకుండా ఉంటాయి అంటావేంది? మునిగిపోయింది అన్నావు. చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో. అది ఒక కొండపూటి వాడు ఎత్తిపోతల పథకం ఫ్లడ్. ఇది పంప్ హౌస్ ఎక్కడ మునిగింది చూపించు. అమరావతి మునిగిపోయింది అరవది రా చూపిస్తా. బాబు గారి ఇల్లు కూడా చూపిస్తా. ఇంటికి వెళ్దాం. అంటే నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒకళ్ళనైతే నాకైతే కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అది ఇది అని చెప్పి. ఇక్కడ చూడండి అసలు చుక్క నీరు కూడా రాలా ఆయన ఇంటి వైపు. నా కామెంట్ చూసి అయితే నాకు ఇదనిపించి వీడియో తీయడం కోసం అయితే వచ్చాను. అసలు ఆ వాటర్ కూడా రాలేదు. ఆ రోడ్డు కూడా చూడండి ఎంత ఓపెన్గా ఉందో. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్ అయితే. ఇంకా ఏమైనా కామెంట్ చేశారంటే ఇంకా కామెంట్ ఏంటంటే అమరావతి అదొక అమరావతి ప్రాంతం అంతా మునిగే ప్రాంతం, నువ్వు వెళ్ళమాకు అటు సైడ్ వెళ్తే మునిగిపోతావు అని చెప్పారు. నేనైతే అక్కడికే వెళ్తున్నాను, వెళ్ళి మీకు రియాలిటీ అనేది చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అనమాట. ఇవన్నీ ఈ అమరావతి అనేది ఎంత ప్లానింగ్ గా నిర్మిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. మీరు చూసుకునేటట్టయితే వర్షాలు పడితే పెద్ద పెద్ద మెగా సిటీసే మునిగిపోతున్నాయి. లైక్ ముంబై కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇలాంటి సిటీస్ అన్ని మునిగిపోతున్నాయి. అలా మునిగిపోకుండా ఉండడం కోసమే అమరావతిని గ్రౌండ్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ నుండి నిర్మిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం అయితే ఇవన్నీ చూసారా పైప్ లైన్స్. ఫ్యూచర్ లో ఎంత వరద వచ్చినా అమరావతి ప్రాంతం అయితే మునగదు. ఎందుకంటే మంచి ప్లానింగ్ తో సింగపూర్ వాళ్ళతో ఆ సింగపూర్ వాళ్ళతో ఈ అంతా డిజైన్ చేసి అమరావతి మొత్తం డిజైన్ చేసి నిర్మిస్తున్న రాజధాని ఇది. అంత ప్లానింగ్ గా ఉండిద్ది, అంత పర్ఫెక్ట్ గా ఉండిద్దో ఇది ఒక ఉదాహరణ అనమాట. ఈ పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున ఉంటాయి. అంటే ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళిపోయే విధంగా అయితే ఉంటాయి. ఎంత వరద వచ్చినా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఈ వాటర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వకుండా అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ముందుకు వెళ్ళి అయితే మీకు కొన్ని ప్రాంతాలు అవన్నీ ఏరియాలు క్యాపిటల్ ఏరియా మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్ గా నేను ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో. వర్షాలకైతే ఇక్కడైతే చుక్క నీరు కూడా ఆగలేదు, చుక్క నీరు కూడా నిలవలేదు. అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు. మొత్తం చూసారా ఎలా ఉందో, ఎంత ఓపెన్ గా ఉంది. నేను ప్రీవియస్ గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. వాటర్ అసలు ఎక్కడ స్టోర్ అవ్వలేదు. ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి ఏరియా మొత్తం. ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు. వర్షం దాదాపుగా 20 సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది? నీరు వచ్చింది ఎమటే అయింది. నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి, నిన్న ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉండే ఏఈలు కానీ డిఈలు కానీ వర్షనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్కులను పెట్టి మొత్తం చేసేసి కొండవీడి ఒక మోటార్లు లేపించేసి బొట్టు నీళ్ళు లేకుండా చేశాడు. ఈ పనికి మాలిన 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా వచ్చే బట్టి కానీ ఇక్కడ
పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు, అంటే ఏమి చేయలేదు. ఈయన వచ్చిన 24 గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీళ్లు లేదు, ఏమి లేదు. ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఇవ్వండి అని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి. మానుకోకపోతే మటుకు మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మేము కూడా యాక్చువల్ గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్లు చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతి అన్నారు కమరావతి అన్నారు వాళ్ళు, కమరావతి అన్నారు. ఆ కమరావతి అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు. కనీసం వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేనం లేకుండా ఒక వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే ఇక్కడ 90% ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను. ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ తాడికొండ దళిత నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఇది. అయినా కానీ వాళ్ళు ఒక కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీరా వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ. అందుకని నేను కూడా మొత్తం బాబు గారి ఇంటికి వెళ్ళాను. బాబు గారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది. అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం, సచివాలయం కూడా బాగానే ఉంది. అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం, అసెంబ్లీ కూడాను ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చాం, హైకోర్టు ప్రాంగణం కూడా బాగానే ఉంది. మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది. హైకోర్టు ప్రాంగణం కాదండి, ఎర్ర రోడ్డు మీద కూడా లేవు నీళ్లు మొత్తం. ఇక్కడ హైకోర్టు ప్రాంగణం కాదు, హైకోర్టుకి వచ్చే రహదారిలో కూడా వాటర్ లేవు. ఈ 29 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడూ నీటికి మునిగిపోదండి. కరకట్టకు అవతల ఏదైనా లంకలు ఉండి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది. మన ఒక్క రోజు కాదు, ఒక ఊరు 2 ఊర్లు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునుగుతాయి. దానికి సంబంధమే లేదు. దానికి రాజధానికి 29 గ్రామాలకు సంబంధం ఏంది? ఈ పేటీఎంలో 5 రూపాయలకి 10 రూపాయలు బంద్ చేసుకుంటా కూర్చొని అమరావతి మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేశారు. 11 ఇచ్చారు. ఈసారి ఆ పులివెందులు కూడా వాడికి సీట్లు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. సరే సార్ క్షమించండి. ఇంకెప్పుడు ఆ సాక్షి న్యూస్లు కానీ ఆ సాక్షి వార్తాపత్రికలు కానీ మేము దయచేసి నమ్మం. ఇదే వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. మేము వాళ్ళని ఎప్పటికీ నమ్మం. దయచేసి క్షమించండి. ఇటువంటి కనుక ఫేక్ ప్రచారాలు చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద రెండోసారి వేయకుండా. ఇక్కడ ఇప్పుడు లేని ఉండి ఇప్పుడు ఉన్నట్టు చెప్పండి, లేని ఉన్నట్టు చెప్పి జనాలను మోసం చేయాలంటే మటుకి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము రాజధాని రైతులుగా మేము హెచ్చరిస్తున్నామండి. అదండి పరిస్థితి. ఓవర్ స్టూడియో. తమ్ముడు మణి, ఇప్పుడు 29 గ్రామాలు చూపించా. నువ్వు ఎక్కడా కానీ పడవల మీద కానీ ఫ్లైట్ మీద కానీ, ఇదిగో నీ బండి నా బండి ఇద్దరు మన బండ్ల మీదే వచ్చాంగా. లేదు, నేను జగనన్న కట్టిన జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టారు కదా, ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చాను నేను. అది చూసావుగా, మా 29 గ్రామాల్లో ఎక్కడ ఒక నీటి బొట్టు లేదు, మాది ఎక్కడా లేదు. అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇదిగోండి నీళ్లు, హైకోర్టు ముందు నీళ్లు నిలిచిపోయినాయి అధ్యక్ష. అదే చిన్న గుంటలో నీళ్లు నిలిచిపోయినాయి. వీళ్ళు చెప్తుంటారు ఇదిగో వీళ్ళు ఫేక్ ప్రచారం పెట్టే ఉంటది. వీళ్ళకి 5 రూపాయల కోసం ఈ కూడా చూపించి ఆ 5 రూపాయలు వస్తున్నాయా లేదని చెప్పి చేస్తూ ఉంటారు. ఇప్పుడు 29 గ్రామాల్లో మేము బండి మీదే తిరిగాము. ఎక్కడ ఏ ఫ్లైట్లో నుంచో కానీ పడవల మీద ఏమైనా వేసుకొని రాలేదు. ఇదిగో హైకోర్టు భవనం ముందే ఉన్నాం, చూపిస్తానే ఉన్నాం. మా తమ్ముడు ఇందాక ఛాలెంజ్ చేశాడు, నేను అంతా వాటర్ మునిగిపోయిందని. ఇప్పుడేమో తప్పుకొని తిరుగుతున్నాడు. ఇదిగో అదేమంటే ఇదిగో బజార్లో ఉన్న చిన్న గుంటలో నీళ్లు చూపించి మునిగిపోయిందని చెబుతున్నాడు. ఇది వీళ్ళ ఫేక్ ప్రచారాలు వీళ్ళు చేసేవి ఎట్లా ఉంటాయి అనమాట. ఈ సాక్షి న్యూస్ ఇదిగో ఈ బులుగు ఛానల్ చేసే ఇదిగో ఈ బులుగు ఛానల్ బ్యాచ్ చేసే బ్యాచ్ అంతా ఎట్లా ఉంటాయి. అది వీళ్ళది. అది దయచేసి ఎవరో నమ్మవాకండి. బాబు గారు ఎంతో విజన్తో 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి అమరావతిని చూసుకున్నారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. రైతులు అంతా బాగున్నారు. ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడతలేదు. గత 5 సంవత్సరాలు మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన ఇబ్బంది పెట్టాడు. ఆడవాళ్ళని, ముఖ్యంగా అమరావతి రైతుల్ని, ఆడబిడ్డల్ని ముఖ్యంగా విపరీతమైన ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీటి కూడా లేదు. అమరావతి బ్రహ్మాండంగా వెళ్ళింది. వచ్చే 4 సంవత్సరాల్లో అమరావతి వైభవం బాబు గారు చూపిస్తారు. చంద్రబాబు గారి ఇంటికి వచ్చాం. ఇప్పుడైతే ఒక్క చుక్క నీళ్ళు లేదు. మునిగిపోయిందని సవాలు కొట్టావు కదా బాబు. ఎక్కడ మునిగింది? ఒక్క ఇల్లు చూపించి ఒక ఇల్లు కూడా నీళ్ళు లేదు. ఆడ ఇక్కడికి కూడా వరదలో కూడా పెద్ద ఆయన కలవడానికి ఇక్కడికి కూడా వస్తున్నారు. వాళ్ళు జనాలు పిలుచుకుంటున్నారు. వాళ్ళతోటి సమావేశం అవడానికి పెద్ద ఆయన లోపలికి పిలుస్తున్నారు. ఎక్కడ మునిగింది ఇల్లు? బాబు గారి ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఆ సాక్షిలో భారతీరెడ్డి చేయటం, ఆ భారతీరెడ్డి వాళ్ళ బావ అవినాష్ రెడ్డితో కలిసి చేయటం తప్ప ఇంకోటి ఏడుంది? బాబు మణి గారు చూసావు కదా, ఎక్కడన్నా బాబు ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు
భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇదేదో నేనేదో అదేనండి అదేనండి చెప్తానండి, ఒక్క నిమిషం ఆగండి. అదేదో నేనేదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది, మొత్తం వరదలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను. మీదేదో సవాల్ ఇసిరాను, క్షమించండి, నన్ను తప్పు అయిపోయింది. ఇక్కడికి వస్తే ఒక చుక్క వర్షం లేదు, క్షమించండి. ఏదో సాక్షి ఛానల్ లేదన్నది, వర్షం పడింది. వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడలేకుండా బాబు గారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు. అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చూసి మేము ఇంకేమంటుంది మొత్తం వరదలతో నిండిపోయి ఉంటుందని మేము అనుకున్నాము. ఇదే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 29 గ్రామాలు రాజధాని రైతుగా ఉన్నారు. ఆ పెద్ద ఆయన కూడా అడగండి, 29 గ్రామాల్లో ఎక్కడ ఏ రోజన్నా ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు, వినండి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సీతారామయ్య. ఏ ఊరు? వెలగపూడి, నేను రైతుని. ఓకే. ఈ పనికి మాలిన ఎదవలు మొత్తము కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది, ఇదంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు.